తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది రాశి ఫలాలు. మా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ధను రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? ధనుసు రాశిని మనం చూసినట్లయితే మూలా నక్షత్రము, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం మనకి ఈ రాశి కిందకి వస్తాయమ్మా. ఈ రాశి వారికి భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇంట్లో వేడుకలు, శుభ కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కూడా నెరవేరుతూ ఉంటాయి, చక్కగా పరిష్కారం అవుతాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అప్పటిదాకా ఇంట్లో ఎవరికన్నా అనారోగ్య స్థితిగా ఉన్నటువంటి పెద్దల అనారోగ్యం తొలగి కొంచెం మెరుగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏదైనా పోటీ పరీక్షలు, ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్స్ కానివ్వండి, లేదా నీట్ ఎగ్జామ్స్ కానివ్వండి, పిల్లలు ఉంటే కనుక అలాంటి పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తోంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. అలాగే లక్ష్య సాధనలో సన్నిహితుల యొక్క సహకారం తీసుకుని ఆ లక్ష్యాన్ని వీరు చక్కగా విజయం సాధించేటువంటి అవకాశం వీరికి కనిపిస్తోంది. కొత్త పరిచయాల వలన ప్రయోజనం కూడా వీళ్ళు పొందుతారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే వీళ్ళకి కొన్ని మంచి ఎక్కువగా కనిపిస్తోంది అనుకోవచ్చు. అయితే ఇక్కడ గురువు, నేను ఇందాక నుంచి కూడా చెప్తున్నాను, గురువు కొంత వక్రగమనం ఒకటి, శని యొక్క లక్షణాలు, రాహుకేతువులు, ఇవి 4 ముఖ్యంగా మనం ఈ పంచాంగ పీఠికలో మనం చూస్తూ ఉంటాం. వీటి ప్రభావం చేత మనిషి జీవనం ఎక్కువగా ఎలా ఉంటుంది అనేటువంటిది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే శ్రీమతి శ్రీవారి విషయంలో పురోగతి కనిపిస్తోంది గురువు యొక్క ఫలితం మూలకంగా. స్నేహితులు, బంధువులు లక్ష్య సాధనలో సహకరిస్తారు వీళ్ళకి. అంతేకాకుండా కొత్తగా రుణాలు ఏదన్నా చేసి ఉన్నట్టే కనుక ఆ రుణాలను తీర్చేటువంటి అవకాశం కూడా ఏర్పడుతోంది. అంటే గతంలో ఏదైనా రుణం ఉందనుకోండి, ఇప్పుడు అప్పు తీర్చేస్తారనమాట వీళ్ళు. సో అలాగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఏజెన్సీ రంగాలు కానీ, ప్రకటనలు, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే ఐటీ రంగం వారికి కానీ, అలాగే విద్య, సినిమా, రవాణా రంగాల వారికి కానీ కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనుసు రాశిలో. అంతేకాకుండా మార్చి 12 నుంచి డిసెంబర్ 14 ఈ గురువు వక్రగమనం సంవత్సరాంతం వరకు ఉన్నటువంటి మూలకంగా వైవాహిక జీవితంలో చిక్కులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది మనకి. ఈ వైవాహిక జీవితంలో చిక్కులు, కొన్ని ఆర్థిక విషయాల్లో చిక్కులు, కొన్ని పనుల్లో కూడా అనుకోకుండా ఆటంకం రావటం, ఇవాళ చేద్దాం అనుకున్న పని రేపు చేద్దాం అనుకున్న ఎల్లుండి చేద్దాం అనేటువంటి వాయిదా పద్ధతుల్లాగా వీరికి కొన్ని ఆటంకాలు, అంటే వాయిదా వేయటానికే ఎక్కువగా మనసు చూపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి పరిస్థితి ఇక్కడ ఆరోగ్యం పట్ల కూడా మనం శ్రద్ధ చూపించుకోవాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక శని యొక్క ప్రభావం ఎలా ఉంది అని చూస్తే కనుక వీళ్ళకి 4వ ఇంట్లో శని ఉన్నాడు, చతుర్థ శని. కాబట్టి దీనివలన కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా కనిపిస్తుంది. వ్యవహారాల్లో వాహనాలు కొనుగోలు చేస్తారు. శని వలన కూడా చూడండి అనుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది ధనుసు రాశి వారికి. అలాగే రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే హార్డ్వేరు, కలప, ఫర్నిచరు, పెట్రోలు, అలాగే ఇనుము వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా కనిపిస్తుంది ఈ ధనుసు రాశి వారికి. శని వక్రించినా కూడా పనిలో కొంచెం ఆటంకము, ఆలస్యం అలా అయినప్పటికీ కూడా మొత్తానికి కొంత విజయాన్ని చివరికి వీరు తమ ఖాతాలో వేసుకుంటానికి అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక్కడ మనం రాహుకేతుల యొక్క ఫలితాన్ని కనుక చూసినట్లయితే విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బదిలీ మార్పులకు అనుకూలంగా ఖర్చులు చేసుకుంటారు వీళ్ళు. అంటే నాకు పలానా చోట ట్రాన్స్ఫర్ కావాలని ఏదో ఒక డబ్బునో ఒక గిఫ్ట్నో ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం కదా అన్ని డిపార్ట్మెంట్లో. అలాంటి వాటితో వీళ్ళకి కొంచెం ఖర్చులు అంచనాలకు మించిపోతూ ఉంటాయి. ఏదో 100 రూపాయలకి పని అవుతుంది అనుకుంటే అక్కడ ఒక 2000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది అనమాట. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో అనుకూలంగా ఉంటుంది వాతావరణం. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి ధనుసు రాశి వారు. ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయి అంటే దానిలో వారు కలగజేసుకోకుండా
ఏదో మాకు కూడా జ్ఞానం ఉంది, మేము కూడా తీర్పు చెప్తాము అనే పరిస్థితి గడితే అవతల వాడు మనల్ని దుమ్మెత్తిపోసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కాంట్రాక్ట్ల విషయంలో, అగ్రిమెంట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ధనుసు రాశి వారు. మనం ఏదైనా కాంట్రాక్ట్ మీద సంతకం పెడదాం అనుకుంటే కనుక, ఇప్పుడు 2 ఏళ్ళు నేను ఇక్కడే పనిచేస్తాను బాండ్ అని బాండ్ అనేటువంటిది, బాండింగ్ కనుక ఉన్నట్లయితే కనుక దానిలో మీరు ఆలోచన చేసుకోండి, అక్కడ అది కనిపిస్తోంది. కాబట్టి ఈ అగ్రిమెంట్లు తయారు చేసుకునేటువంటి ఏదైనా మనం ఇల్లు అమ్ముతాము అని, లేకపోతే స్థలం అమ్ముతామని అగ్రిమెంట్ రాసుకుంటాం, ఇన్ని రోజుల్లో ఇన్ని డబ్బులు అవన్నీ మనం ఇస్తాము అని చెప్పేసి. అట్లాంటి విషయంలో చేతికి డబ్బులు అందక మీరు ఆ అగ్రిమెంటు వాడు మీ స్థలాన్నో లేకపోతే మీ పొలాన్నో తక్కువ కొట్టేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయంలో వీరు ఈ ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. పార్వతీదేవిని కనుక ఆరాధన చేస్తే, పార్వతీదేవి అష్టోత్తరం కానీ, పార్వతీదేవి యొక్క పూజ చేయటం కానీ, అమ్మవారి యొక్క కళ్యాణంలో వీళ్ళు పాల్గొనటం కానీ, మనం ఎక్కడన్నా దేవాలయాల్లో అమ్మవారి కళ్యాణం జరుగుతుంది పరమేశ్వరుడితో పాటు, ఆ కళ్యాణంలో వీళ్ళు సహకారం చేయటం కానీ, కళ్యాణానికి తలంబరాలు సమర్పణ చేయటం కానివ్వండి, పూలదండలు సమర్పణ చేయటం ద్వారా కానీ పార్వతీమాత అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంతేకాకుండా శివాలయంలో ఉండేటువంటి అమ్మవారి విగ్రహం చుట్టూ వీరు చక్కగా శివుడితో కలిపి తిరగాలమ్మ. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే శివాలయానికి వెళ్ళినప్పుడమ్మా శివుడి చుట్టూ ప్రదక్షిణం చేయండి అని అన్నాం అనుకోండి, ఇక అమ్మవారిని పక్క పెట్టి ఆ శివుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది చాలా తప్పు. భార్యాభర్తల మధ్యలోంచి తిరగకూడదు. భార్యాభర్తలు ఇద్దరు చుట్టూ ప్రదక్షిణం చేస్తేనే అది ప్రదక్షిణ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం అది గమనించుకోవాలి. అలాగే పార్వతీ అమ్మవారికమ్మ చాలా చక్కగా ఇష్టమైనటువంటి పువ్వులు, చక్కని మల్లె పువ్వులతో అమ్మవారిని మీరు అర్చన చేస్తే అమ్మవారి మీకు కరుణిస్తుంది. పార్వతీదేవికి ఆమెకి ఈ పువ్వులతోనే శివుడిని పూజ చేసింది. పార్వతీ అమ్మవారి సాక్షాత్తు మన విజయవాడ దుర్గగుడి కొండ ఉన్నది కదమ్మా, అక్కడ స్వామివారి పేరు మల్లీశ్వరుడు, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అని ఉంటుంది అక్కడ. అక్కడ ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చింది అనుకున్నారు? అమ్మవారే స్వయంగా మల్లెపూలతో అర్చన చేసింది. కాబట్టి ఆ మల్లెపూలతో అర్చన చేయడం మూలకంగా వారి పేరు మల్లీశ్వరుడు అని వచ్చింది. కాబట్టి ఎవరైతే అమ్మవారిని మల్లెపూలతో మనం ఇక్కడ పూజ చేస్తామో ఆ అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. కాబట్టి పార్వతీదేవి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క కళ్యాణాల్లో కానీ, అమ్మవారి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ కానీ చేసినట్లయితే మీరు ధనుసు రాశి వారికి ఆ కొద్దిపాటి సమస్యలు తొలగిపోయి ఆనందమైన జీవితం చక్కగా అనుభవిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.